హాయ్ అండి. ఈ 2 లేయర్ లాంగ్ ఫ్రాక్‌ని కటింగ్ చూపిస్తాను. ఇది శారీ అనమాట. శారీ ఇచ్చారు. దీనికి 3 మీటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట కట్ చేయమని. లైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు బాడీ పార్ట్‌ని కట్ చేసేసుకుందాం. బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్‌కి దీనికి 13.5 తీసుకున్నాను పై పార్ట్. బాడీ పార్ట్ దీంట్లో మనకి షోల్డర్‌కి నెక్‌కి కలిపి 6 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్‌కి, 3 ఇంచెస్ నెక్‌కి. ఆర్మ్ హోల్ సైడ్ ఏమో 6.5 తీసుకున్నాను. 6.5కి ఇప్పుడు మనం మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ దగ్గర కూడా ఒక గీత గీసేసుకుందాం. దీనికి మనం చెస్ట్ సైజు నేను 9 ఇంచెస్ ఉంది. దానికి కొలత గీసేసుకొని దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. ఈ 2 ఇంచెస్ ఏంటంటే మనకి ఖర్చు కోసం తీసుకున్నాను. కింద పార్ట్ కూడా మనకి చెస్ట్ సైజ్ వెస్ట్ సైజ్ ఎంత ఉందో దాన్ని తీసేసుకొని 1 ఇంచ్ డాట్స్కి తీసుకున్నాను. 1 ఇంచ్ ఏమో 2 ఇంచెస్ ఏమో నేను ప్రిన్సెస్ కట్ పెడితే ఎక్స్ట్రా కావాలి కదా అని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ప్రిన్సెస్ కట్టే పెట్టానండి. అవి మన షార్ట్స్లో బాగా కనిపిస్తుంది. ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్కి ఏమో హార్ట్ షేప్ తీసుకున్నాను. హార్ట్ షేప్కి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా డ్రా చేసుకున్నాను. 2 ఇంచెస్ హైట్లో విడ్త్లో తీసుకొని ఇట్లా 3 ఇంచెస్ విడ్త్కి మార్కింగ్ చేసుకున్నాను. కింద పార్ట్ ఏంటంటే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఫిట్టింగ్ బాగుంటుంది. కిందకి జారినట్టు కాకుండా బాడీ పార్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. అందుకే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నానండి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లోతు కొంచెం తీసుకుంటాను. అది ఇందులో లేదు, ఏమనుకోకండి. ఇప్పుడు పైన కింద మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే సెంటర్ పాయింట్ తెలియాలి కదా. దీన్ని రివర్స్ చేసుకొని అక్కడే మనం బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి ఏంటంటే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోతుంది. అందుకే డైరెక్ట్ కట్ చేయకుండా ఇలా మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా సింపుల్ సేమ్ మెజర్మెంట్సే తీసుకుంటామండి, ఏం మార్చము. ఈ బ్యాక్ పార్ట్ అని ఫ్రంట్ పార్ట్ అని మార్కింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు గుర్తుంటుంది, సేమ్ మెజర్మెంట్స్ కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. 6.5 ఇంచెస్ సేమ్ కొలతలు తీసుకొని మరీ డీప్ కాకుండా మరీ ఎక్కువ పైకి కాకుండా 6.5 సరిపోతుంది. అందుకే పెట్టుకున్నాను. సెంటర్ పాయింట్ దగ్గర టాకాలు పెట్టేసుకున్నాను. మళ్ళీ ఖర్చు దగ్గర కూడా పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఉంది కదా, రెండింటికి నేమ్స్ రాసేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్ అని. ఎందుకంటే తెలియాలి కదా, సేమ్ అయితే అర్థం కాదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ కట్ చేసేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇప్పుడు రెండింటిని మనం ఇదే శారీ అండి. శారీలో మనం ఎలా అడ్జస్ట్ చేసుకున్నామంటే పళ్ళు సైడ్ తీసుకున్నానండి. పళ్ళు సైడ్ ఎక్కువ డిజైన్ ఉంది, అందుకే పళ్ళు సైడ్ తీసుకొని దాని మీద ప్లేస్ చేసుకున్నాను. ఇలా మడత సైడ్ మన వైపు ఉండి ఖర్చులు అటువైపు ఉండి ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఖర్చు ఎక్కువ ఉంచుకొని ఇలా ప్లేస్ చేసుకున్న వాటిని ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు ఒకే సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే అది డిజైన్ సేమ్ ఉంది. మొత్తం ఓవరాల్ కాకుండా ఆ పళ్ళు పార్ట్ వరకు సేమ్ ఎక్కువగా ఉంది ఓవర్గా. అందుకే అటు సైడ్ అయితే ఫ్రంట్ వైర్ బాగుంటుంది అని తీసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం సీమ్ ఎలవెన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనంటే మనం కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ తక్కువైనా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ నాకు పఫ్ స్లీవ్సే అడిగారు. అయితే దానికి తను లైనింగ్ వేసి అడిగారు కాబట్టి లైనింగ్ వేసి కట్ చేస్తున్నాను. పఫ్ స్లీవ్స్కి ట్రాన్స్పరెంట్గా వద్దన్నారు. అది క్వార్టర్ హ్యాండ్స్ లాగా మోచేయకంటే కొంచెం పైకి అడిగారు. అందుకే నేను 9.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలాగే కుట్టించుకుంటున్నారు కదా, 9.5 అంటే ఎక్కువ కొంచెం తీసుకున్నాను. ఖర్చులతో కలిపి 10 ఉంటుంది. అందుకే ఇలా తీసేసుకున్నాను. నేను ఇందాక 1 మీటర్ తీసుకున్నానండి. బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కలిపి 1 మీటర్ లైనింగ్ని మనం సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మిగిలిన దాంట్లో సెకండ్ పార్ట్ తీసేసుకున్నాం. ఇందాక ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ ఇంకో దాని మీద ప్లేస్ చేసేసుకొని ఇంకో చోట సరిపోతుంది. ఇక్కడ 2 పార్ట్స్ తీసేసుకున్నాను. దీని లోతు ఇప్పుడే తీయట్లేదండి, కట్ చేసేసుకునేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి తీసేసుకుంటున్నాను. బుట్ట చేతులు కదా, మనకి కింద లైనింగ్కి అంచులు ఇస్తారు, శారీకి అంచులు ఇస్తారు కదా, ఆ అంచుల్ని తీసేస్తున్నాను. మనకు కావాల్సినంత లెంత్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్స్ కాబట్టి కొంచెం ఎక్కువగా కావాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలి కాబట్టి బాటమ్ పార్ట్కి లైనింగ్కి మిగిలిన 2 మీటర్స్ని మనం ఇలా 4 ఫోల్డ్స్ చేసేసుకొని నడుము దగ్గర కొలత 90 ఉందండి. దానికి 4 పార్ట్స్ చేసుకొని
కొంచెం ఖర్చు ఉంచుకొని మనం శారీ పెట్టికోట్ని కట్ చేసినట్టు కట్ చేసుకుందాం. దీని స్టిచ్చింగ్ కటింగ్ అనేది కొంచెం షార్ట్స్లో బాగుంది. బాగా చూడండి, అక్కడ బాగా అర్థమవుతుంది. ఒక లేయర్ని ఓపెన్ చేసి చూపిస్తే ఇలా వస్తుంది, గేరా ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఏంటంటే నడిచేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. శారీకి కూడా మనం ఇలా అంచులు అనేవి కట్ చేసేసుకుందాం. మిగిలిన 4 మీటర్స్ ఉంది. మొత్తం గేరాకు కూడా 4 మీటర్స్ని యూజ్ చేశానండి. మీకు బాగా గేరా బాగా కనిపిస్తుంది. అయితే అంచులను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది అవసరం లేదు, ఎందుకంటే తన లెంత్ 42, 44 మధ్యలో పెట్టమన్నారు. అది తనకి సరిపోతుంది. ఎక్స్ట్రా ఈ అంచులు కూడా మనకు అవసరం లేదు. డిఫరెంట్గా ఉంది కదా, అందుకే తీసేస్తున్నాను. 2 సైడ్స్ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. రెండిటికి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పై పార్ట్ని తీసుకొని హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉన్న పార్ట్ని కింద పార్ట్కి వేయాలి, సెకండ్ లేయర్కి వేయాలి. అయితే ఫస్ట్ పార్ట్లో ఎక్కువ లెంత్ అవసరం లేదు కాబట్టి, ప్లేట్స్ తక్కువ పెట్టుకుంటాం కాబట్టి దాన్ని సెకండ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. కొంచెం అమౌంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని సెకండ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్యాదరింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఇలా వస్తుంది. దానికి సెకండ్ పార్ట్ని తర్వాత అటాచ్ చేసుకోవాలి. చూడండి, ప్లేట్ కింద పైదానికి ఎంత ఎక్కువగా ఉందో ప్లేట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సెకండ్ దాంట్లో పార్ట్ తీసుకొని కొంచెం కింద పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నేను కి తీసుకున్నాను. ఇవి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.